ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిపి మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇదిలా ఉండగా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుండి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గ టికెట్ కోరిన మేయర్ రామ్మోహన్ కు టీఆర్ఎస్ మొండి చేయి చూపించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తన సతీమణికి సికింద్రాబాద్ టికెట్ ఇస్తారని ఆయన భావించారు. అంతేకాదు తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన సతీమణికి టికెట్ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదన్న విమర్శలకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టి బొంతు శ్రీదేవిని లోక్సభకు పంపిస్తారని అంతా భావించారు. కానీ ఇక్కడ గత కొన్ని రోజుల నుండి టికెట్ కోసం పోటీ పడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ టికెట్ ఖరారు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ గెలవాలంటే తలసాని సాయి కిరణ్ తప్ప ఇతర నేతలకు టికెట్ కేటాయించినట్లయితే వారు గెలిచే అవకాశాలు కనిపించడం లేదట. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానీ తన వర్గ ప్రజలు మాత్రం ఇప్పటి వరకు తలసాని కుటుంబానికి అండగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో సాయి కిరణ్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఓకే చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.